ఈ వీకెండ్ నేను చేసిన ఎపిసోడ్ యాజ్ అ బిజినెస్ విమెన్ ఆలోచిస్తే ఐఎమ్ వెరీ ష్యూర్ ఎవ్వరు చేయరండి. బికాజ్ మన ప్రాఫిట్స్ తగ్గించుకుని కస్టమర్స్కి బెస్ట్ సర్వీసెస్, ఫర్గెట్ అబౌట్ బెస్ట్ ప్రోడక్ట్స్, బెస్ట్ సర్వీసెస్ ఇవ్వాలి అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. ఎంతమంది బిజినెస్ విమెన్ ఆలోచిస్తారు కస్టమర్కి షిప్పింగ్ బర్డెన్ అయిపోతుంది, సో మనం బెస్ట్ మన వైపు నుంచి చేయాలి, మన ప్రాఫిట్లో అది తగ్గించుకుని చేయాలి అని ఎంతమంది ఆలోచిస్తారు? ఐఎమ్ నాట్ ష్యూర్. నేనైతే మా కస్టమర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళు ఎందుకు $10 నుంచి $15కి షిప్పింగ్ పెంచినప్పుడు అసలు ఆ $5 గురించి కూడా ఆలోచించి కొంతమంది బ్యాక్ స్టెప్ వేశారు అని ఆల్మోస్ట్ ఒక 10 to 15 డేస్ ఆలోచించి వాట్ ఈస్ ది బెస్ట్ ఐ కెన్ డూ అని అనుకుంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఒకే ఒక్కటి, మేడం ప్లీజ్ డు నాట్ ఇంక్రీజ్ ది షిప్పింగ్ ప్రైజెస్ అట్లీస్ట్ ఫెస్టివల్స్ అయ్యేంతవరకు అని. అండ్ ఆల్సో వాళ్ళు రిక్వెస్ట్ చేసిన కలెక్షన్ పట్టు ఆల్రెడీ మనం డిస్కౌంట్స్లో ఉన్నాయండి. ఆల్మోస్ట్ 30%, అంటే లైక్ 5,000 6,000 తక్కువ రేట్స్కే ఇస్తున్నాం మేము. బట్ దాంట్లో షిప్పింగ్ కూడా మన మీద వేసేసుకుంటే టూ మచ్ బర్డెన్ అయిపోద్దేమో అనిపించి ఈ కలెక్షన్ మేము రెగ్యులర్ షిప్పింగ్ ప్రైజెస్కి పెట్టాము. ఈ పట్టు శారీస్ మీద ఆఫర్స్ ఎలాగో ఉన్నాయి. ఆఫర్స్తో పాటు యూఎస్ఏ వాళ్ళకి కస్టమ్స్ ట్యాక్స్ లేకుండా, ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్స్ మీరు కట్టకుండా జస్ట్ $10 షిప్పింగ్ ఇస్తున్నామండి. చికాగో టీమ్కి కనెక్ట్ అయిపోయి ఈ హ్యాండ్లూమ్ పట్టు శారీ షాప్ చేసేయండి. ఎప్పుడు కన్సిడర్ చేస్తానండి. ప్లీజ్ డ్రాప్ అ హార్ట్ ఇఫ్ యూ లైక్ అవర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ. బాయ్.